ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి వర్టిబ్రేట్స్ ఇన్వర్టిబ్రేట్స్కి లింక్ ఉంటుంది కదా. సో ఫైన్ ఫిష్ అండ్ షెల్ ఫిష్ గురించి అయితే ఆ ప్రాసెసింగ్ ఎలా చేస్తారు, మార్కెటింగ్ ఎలా చేస్తారు, వాటి గురించి అయితే ఈరోజు చెప్పుకుందాం. సో దీంట్లో ఏం చెప్పుకుంటామంటే ఫిష్లో ఏం కేటగిరీస్ ఉంటాయి. సో షెల్ ఫిష్ అలాగే ఫైన్ ఫిష్, వాటిని మార్కెటింగ్ ఫార్మ్స్ ఏంటి, ఎలా వాటి ఫార్మేషన్ చేంజ్ చేసి వాటిని మార్కెటింగ్ చేస్తారు, సో ప్రాసెసింగ్ మెథడ్స్ ఏంటి, వీటన్నిటి గురించి అయితే మనం దీంట్లో మాట్లాడుకుంటాం. అలాగే వాటి యొక్క క్యారెక్టర్స్ ఏంటి, అలాగే ఫ్రెష్, అలాగే ఫిష్, అలాగే షెల్ ఫిష్, వీటన్నిటి గురించి అయితే మనం మాట్లాడుకుంటాం. సో వీటిలో చూసుకుంటే మనకు టూ మేజర్ కేటగిరీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. వాటిల్లో ఫైన్ ఫిష్. ఫైన్ ఫిష్ అంటే అవి వర్టిబ్రేట్కి సంబంధించినవి. వర్టిబ్రేట్స్ అంటే ఏంటి చెప్పండి? వర్టిబ్రేట్స్ వర్టిబ్రేట్స్ స్పైనల్ కార్డ్. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో ఆ వర్టిబ్రేట్కి సంబంధించినట్టు ఈ ఫైన్ ఫిష్ అనమాట. సో వీటిలో ఏముంటాయి? బంగోస్, అలాగే బిసుగో, అలాగే గ్యాలంగాంగ్, అలాగే క్యాట్ ఫిష్ అండ్ మడ్ ఫిష్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి షెల్ ఫిష్. ఓకేనా, ఇవి ఇన్వర్టిబ్రేట్స్ సంబంధించినట్టు. సో షెల్ ఫిష్ అంటే వీటికి షెల్ ఉంటుంది. ఓకేనా, చూసుకుంటే స్కాలాపు, ఆయిస్టరు, మజిల్, ఓకే మజిల్, క్రాబు, అలాగే స్ట్రింపు, లాబ్స్టర్ అనమాట. సో ఇవి షెల్ ఫిషెస్. వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా ఫర్దర్ తెలుసుకుందాం. నెక్స్ట్ ఏముంది, వీటిలో షెల్ ఫిష్ ఉన్నాయి కదా, షెల్ ఫిష్లోనే టూ కేటగిరీస్ ఉన్నాయి అనమాట. సో వీటిలో ఏంది, మొలస్క్స్ అలాగే క్రిస్టేసియన్స్. ఓకేనా, మొలస్క్స్ అంటే ఏంటి, వాటిలో ఆయిస్టర్స్ వస్తాయి, కామ్స్ వస్తాయి, అదే క్లామ్స్ వస్తాయి, అలాగే మజిల్ వస్తుంది. ఓకేనా, మొలస్క్ అంటే ఏముంటుంది చెప్పండి వాటికి? మొలస్క్. సరే, క్రిస్టేసియన్స్ అంటే ఏంటి చెప్పండి? క్రస్టేసియన్స్. క్రాబ్. క్రాబ్స్ ఓకే, ఎగ్జాంపుల్స్ ఓకే. అంటే క్రస్టేసియన్స్ అంటే వాటి మీనింగ్ ఏంటి నేను అడిగింది. హార్డ్ షెల్ ఉంటాయి అవుటర్ లేయర్లో. ఓకే, గుడ్ జాహ్నవి. అలాగే మొలస్క్ అంటే వాటి బాడీ ఎలా ఉంటుంది? ఓకే, సాఫ్ట్గా ఉంటుంది. సో అవి సాఫ్ట్ బాడీ అనమాట. సో ఆయిస్టర్ కానీ మజిల్ కానీ చూస్తూ ఉంటారు కదా, ఇవన్నీ నత్తలు ఇవన్నీ ఎట్లుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అలాగే వాటికి షెల్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ షెల్ అనేది ఏంటి, కార్బన్ కోటింగ్, కాల్షియం కార్బోనేట్తో మేడప్ అయి ఉంటుంది. సో ఇట్లా టూ కేటగిరీస్ ఆఫ్ షెల్ ఫిష్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఏముంటాయి, ఈ షెల్ ఫిష్లో మామూలుగా పార్ట్స్ ఏముంటాయి ఫిషెస్లో? స్కిన్ ఉంటుంది, అట్లా ఫిన్స్ ఉంటాయి. ఇంకా ఏముంటాయి ఫిన్స్లో? పెక్టోరల్, పెల్విక్, కాడలు, డోర్సల్, యానల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిన్స్ ఉంటాయి. అలాగే మజిల్ టిష్యూస్ విత్ ఫ్యాటీ ఫిషెస్ ఉంటాయి. ఇంకా స్కెలిటన్. స్కెలిటన్ అంటే నథింగ్ బట్ స్కల్, బ్యాక్ బోన్, రిబ్ కేజ్, వీటన్నిటి దాని కిందకి వస్తాయి అనమాట, ఏది ఫిష్ పార్ట్స్లో. అలాగే విజరల్ ఆర్గన్స్ వస్తాయి, అలాగే జెనిటల్ సిస్టమ్ వస్తుంది. ఓకేనా, జెనిటల్ సిస్టమ్ నథింగ్ బట్ సెక్సువల్ పార్ట్స్. ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్ ఆఫ్ ఫిష్ ఎలా ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి నేను చెప్పినట్టు, ఫిన్స్ చూడండి. పైన డోర్సల్ ఫిన్, మిడిల్లో పెక్టోరల్ ఫిన్, ఓకేనా, కింద అబ్డామిన్లో పెల్విక్ ఫిన్. సో ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే వెంట్రల్ ఫిన్ అండ్ ఇక్కడ టెయిల్ ఫిన్. ఓకేనా, ఒక లేటర్ లైన్ వచ్చింది చూసారా. సో ఇట్లా ఫిష్లో ఉన్న పార్ట్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే గిల్ కవర్. ఓకేనా, గిల్స్ ఉంటాయి కదా, గిల్స్ని కవర్ చేస్తే గిల్ కవర్ ఉంటుంది. సో ఇవి అన్నమాట. నెక్స్ట్ క్యారెక్టర్స్ ఏంటి ఫిష్కి, ఫ్రెష్ ఫిష్కి? సో ఐస్ అనేది బాగా ఉబ్బుగా ఉంటాయి, బల్జీ ఉంటాయి, అలాగే క్లియర్గా, అలాగే బ్రైట్గా ఉంటాయి అనమాట. గిల్స్ ఎలా ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి, రెడ్గా ఉంటాయి. అలాగే వాటికి ఏముంటాయి, కవర్డ్ విత్ క్లియర్ స్లైమ్. స్లైమ్ అంటే నథింగ్ బట్ జెల్లీ లేయర్ అనమాట, జెల్లీగా ఉంటుంది అనమాట. సో అలాగే ఓడోర్ అనేది ఉండదు సీ వాటర్కి. ఓకేనా, సీ వాటర్ ఫిషెస్ అనేది స్మెల్ అనిపివు. ఓకేనా, అలాగే ఫ్లెష్ అనేది చాలా ఫిర్మ్గా, టైట్గా, అలాగే ఎలాస్టిక్గా ఉంటుంది, సాగే గుణం ఉంటుంది అనమాట వాటికి. ఇంకా నెక్స్ట్ వచ్చి స్కేల్స్ ఆర్ కంప్లీట్. ఓకేనా, కంప్లీట్ స్కేల్స్ ఉంటాయి, మొత్తం అంతా కవర్ ఉంటాయి, అలాగే షైనింగ్గా ఉంటాయి, వాటికి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట, ఇంటాక్ట్.
కలర్ ఈజ్ బ్రైట్ అండ్ షైనీ. ఓకేనా? కలర్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. బ్రైట్ కలర్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే షైనీగా ఉంటుంది. సో ఫిష్ యొక్క నార్మల్ క్యారెక్టర్స్ అయితే ఇక్కడ డిఫైన్ చేస్తానమాట. సో ఇది స్మాల్ టాపికే. ఓకేనా? ఆ, మీకు కొంచెం డీటెయిల్గా ఉంటే అర్థమవుతుంది. సో బెల్లీ వాల్స్ ఆర్ అన్డామేజ్డ్, డ్యామేజ్ లేకుండా స్ట్రక్చరల్గా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో న్యూట్రియంట్ వాల్యూ ఏముంటాయి ఫిష్లో చెప్పండి? ఫిషెస్ యొక్క న్యూట్రియంట్స్ వాల్యూస్. ఎవరన్నా? న్యూట్రియంట్ వాల్యూస్ అంటే ఫిష్ తినడం వల్ల లాభాలు ఏంటి, యూజెస్ ఏంటి? ప్రోటీన్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఓకే, ఒమేగా ఫ్యాటీ విటమిన్స్, యాసిడ్స్. విటమిన్స్, మినరల్స్. ఓకే, గుడ్ గుడ్. సో మెయిన్లీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఓకేనా? గుడ్, అందరూ బాగా చెప్పారు. సో ఈ ఫిష్ యొక్క ఆయిల్ ఏముంటాయి? ఫిష్ యొక్క అలాగే హై క్వాలిటీ ప్రోటీన్. ఓకే, ఫిష్ యొక్క ఆయిల్ ఏమంటాయి? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అనమాట. సో హార్ట్ డిసీజ్ని ఇవి తగ్గిస్తాయి. అలాగే ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ ఏ అండ్ బి. ఓకేనా? ఇంకా కొన్ని మినరల్స్ కూడా వీటి ద్వారా మనకు లభిస్తాయి అనమాట. అయోడిన్, సెలనియం అండ్ జింక్. సో ఇలాంటి న్యూట్రియంట్స్ వాల్యూ ఉన్నాయి కాబట్టి ఫిష్ను మోస్ట్లీ అందరూ ప్రిఫర్ చేస్తారనమాట. సో నెక్స్ట్ మార్కెట్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి ఫిషెస్ అనేటివి. సో ఇప్పుడు మార్కెట్కి మనం ఒక ఫిష్ని అమ్ముతున్నామంటే సో డిఫరెంట్ ప్రాసెసింగ్ మెథడ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఫార్మ్స్లో అనేది మనం వాటిని ఎక్స్పోర్ట్ చేస్తే సో దానికి తగ్గట్టు ఒక్కొక్కరు వాటిని బై చేస్తారనమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి హోల్ ఫిష్. హోల్ ఫిష్ అంటే ఏంటి? సో మొత్తం ఫిష్ మొత్తం. ఓకేనా? దాంట్లో ఏం కట్ చేయరు. ఓకే, ఇప్పుడు టైల్స్ కట్ చేయకుండా అవి ఫిన్స్ కానీ హెడ్ కానీ ఏం రిమూవ్ చేయకుండా మొత్తం హోల్ ఫిష్ని దాన్ని సేల్ చేస్తారనమాట. ఓకేనా? బయట మార్కెట్లో మనం చూస్తాం కదా, ఆ విధంగా అనమాట. సో నెక్స్ట్ ఏముంది? డ్రెస్డ్ ఫిష్. సో డ్రెస్డ్ ఫిష్ అంటే ఏం లేదు, ఆ, మొత్తం ఉంటుంది. కాకపోతే వాటిలో ఉన్న ఈ ఫిన్స్ ఉంటాయి కదా, ఆ డోర్సలు, వెంట్రలు, టైల్ ఫిన్, ఈ ఫిన్స్, అలాగే స్కేల్స్ ఉంటాయి కదా, స్కేల్స్, అలాగే ఈ హెడ్ ఉంటుంది. వీటన్ని రిమూవ్ చేసేసి ఓన్లీ బాడీ పార్ట్ మాత్రమే వాళ్ళు మార్కెట్ ఫామ్లో సేల్ చేస్తారనమాట. సో స్కేల్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ చెప్పండి ఒకసారి? స్కేల్స్, టైప్స్ ఆఫ్ స్కేల్స్. placoid scale, ప్లాకాయిడ్, ప్లాక్. చెప్పండి ఇంకా ఎవరన్నా? టీనాయిడ్, కాస్మాయిడ్. ఓకే, వెరీ గుడ్. గుడ్ జాబ్. టీనాయిడ్, గానాయిడ్, సైక్లాయిడ్, ప్లాకాయిడ్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ అయితే ప్రజెంట్ అయ్యింటాయి అనమాట. సో వాటన్నిటిని రిమూవ్ చేసేది మార్కెట్ ఫామ్స్లో అయితే సేల్ చేస్తారు. వెరీ గుడ్, అందరూ బాగా చెప్పారు. సో అలాగే హెడ్ కూడా రిమూవ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే బటర్ఫ్లై ఫిల్లెట్. ఓకేనా? ఈ ఫిల్లెట్ ఉంది కదా, అక్కడ ఎండ్ టైల్ ఉంది కదా, సో ఈ స్ట్రక్చర్ని అయితే ఫిల్లెట్ అంటారు. ఇది ఎలా ఉంటుంది? బటర్ఫ్లై షేప్లో ఉంది చూడండి ఒకసారి మీరు. స్లైసింగ్ ఆఫ్ హోల్ ఫిష్ లెంత్ వైజ్ టు రిమూవ్ ఇట్స్ బోన్స్ అండ్ రిబ్స్. ఓకేనా? బోన్స్ని, రిబ్స్ని అయితే వాళ్ళు రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసి లెంత్ వైజ్, ఓకేనా, లెంత్ వైజ్ రిమూవ్ చేసి ఇట్లా బటర్ఫ్లై షేప్లో అయితే వాళ్ళు సేల్ చేస్తారు. ఓకేనా? సో అందుకే దీన్ని బటర్ఫ్లై ఫిల్లెట్ అన్నారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేంటి? ఫిల్లెట్, ఓన్లీ నార్మల్ ఫిల్లెట్ అనమాట. సో ఇదేం లేదు, బోన్లెస్ అంటారు కదా, బోన్లెస్ ఫిష్. సో అదన్నమాట బోన్లెస్ ఫిష్. ఓకే, అది. నెక్స్ట్ ఏంటి? స్టీక్స్. ఫిఫ్త్ స్టీక్స్. ఏమేమి ఉంటాయి స్టీక్స్లో? ఏముంది? స్లైసెస్ కట్ హారిజాంటల్లీ ఫ్రమ్ లార్జ్ ఫిష్. ఓకేనా? ఇప్పుడు చిన్న చిన్న ఫిషెస్ని అయితే ఇట్లా స్టీక్స్గా కట్ చేయలేరు అనమాట. ఓకేనా? ఈ ఫామ్లో. సో పెద్ద ఫిషెస్ని ఇట్లా స్లైసెస్గా కట్ చేసి మీరు చూస్తూ ఉంటారు మార్కెట్లో.
సో వీటిని ఇట్లా హారిజాంటల్గా కట్ చేసేది వాటిని సేల్ అయితే చేస్తారనమాట. సో అది. అండ్ సిక్స్త్ వన్ వచ్చి ఫిష్ స్టిక్స్ లాగా. ఓకే, కట్ ఈవెన్లీ ఫ్రమ్ లార్జ్ స్లాబ్స్ ఆఫ్ ఏ ఫ్రోజన్ ఫిల్లెట్. ఓకే, అంటే ఇప్పుడు గడ్డ కట్టింటాయి కదా, సో కూల్గా దాంట్లో పెట్టినట్టు ఫ్రీజ్ అయిన ఆ ఫిషెస్ ఉంటాయి కదా, ఆ ఫిల్లెట్స్, వాటిని ఏం చేస్తారు, ఇట్లా ఈవెన్గా కట్ చేసేది ఇట్లా స్టిక్స్ లాగా వాళ్ళు మేడప్ చేస్తారు అనమాట. సో దాన్ని మార్కెట్లో సేల్ చేస్తారు. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ షెల్ ఫిష్. ఇప్పటి వరకు మనం ఏం తీసుకున్నాం, ఫిన్ ఫిష్, వాటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చి షెల్ ఫిష్ అనమాట. ఓకే. సో ఇప్పుడు చెప్పండి ఎవరన్నా, ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి, ఎన్ని ఫార్మ్స్లో మార్కెటింగ్ సేల్ చేస్తారు ఫిషెస్ని? హోల్ ఫిష్ ని, డ్రెస్డ్ ఫిష్ ని, బటర్ఫ్లై ఫిష్ ఫిల్లెట్, ఓకే. బటర్ఫ్లై ఫిల్లెట్, తర్వాత ఫిల్లెట్ స్ట్రీక్స్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సింపుల్ టాపికే. సో కొంచెం ఈ పేర్లే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఫార్మ్స్ అనేది మీకు ఐడియా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఇన్వర్టిబ్రేట్ వర్టిబ్రేట్కి లింక్ ఇవన్నీ. ఓకేనా, వాటిలో ఏమేమి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ షెల్ ఫిష్. షెల్ ఫిష్ వచ్చి దేని కిందకి వస్తాయి, వర్టిబ్రేటా ఇన్వర్టిబ్రేటా? Invertebrate. ఓకే, ఇన్వర్టిబ్రేట్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఈ షెల్ ఫిష్లో ఏమేమి ఉంటాయి, స్కాలప్స్, కామ్స్, ఆయిస్టర్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. షిమ్స్, లోబ్స్టరు, క్రాబ్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్ ఫిష్ అయితే మనం చూడొచ్చు. సో వీటిలో ఏం క్యారెక్టర్స్ ఉంటాయంటే, ఏమేమి వచ్చాయి చూడండి, అక్కడ క్రాబ్స్ వచ్చాయి, తలంగక, షిమ్స్, మజల్స్, ఇవి మాత్రము మార్కెట్లో అలైవ్ ఉంటేనే వాటిని సేల్ చేయగలం అనమాట. ఓకేనా. సో క్రాబ్స్ మస్ట్ బి హెవీ ఫర్ దేర్ సైజు. సో క్రాబ్స్ అనేటి కొంచెం సైజులో పెద్దగా హెవీగా ఉంటేనే ఇవి మార్కెటింగ్ అయితే పనికి వస్తాయి. అలాగే లైవ్ క్లామ్స్ ఆర్ టైట్లీ క్లోజ్డ్ బట్ క్యాన్ బి ఓపెన్డ్ వెన్ కుక్డ్. ఓకేనా. ఈ క్లామ్స్ ఉంటాయి కదా, ఈ షెల్ ఫిష్ ఈ టైప్కి, ఇవి ఏంటంటే టైట్గా క్లోజ్ అయి ఉంటాయి. ఓకేనా. తర్వాత కుకింగ్ ప్రాసెసింగ్కి వచ్చేటప్పటికి అవి ఏం చేయాలి, ఓపెన్ చేస్తారనమాట. ఓకే, ఓపెన్ అయితే. సో నెక్స్ట్ షిమ్స్ ఉంటాయి. ఈ షిమ్స్ వచ్చి హెడ్స్ మాత్రం అలాగే ఉండాలన్నమాట, కట్ చేయకూడదు. ఓకే. ద మీట్ మస్ట్ బి స్టిఫ్ అండ్ వితౌట్ ఫాలోడ్. ఓకే, మీట్ అనేది చాలా స్టిఫ్గా, అంటే అదే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట మీట్ అనేది చూసేదానికి, అప్పుడే మార్కెట్లో సేల్ అవుతాయి. అలాగే స్మెల్ రాకూడదు. ఓకే, బ్యాడ్ స్మెల్ అనేది రాకూడదు అనమాట. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటేనే ఆ షెల్ ఫిష్ మార్కెట్లో సేల్ అవుతుంది అది. సో ఇంకా మార్కెట్ ఫార్మ్స్ ఏమున్నాయి షెల్ ఫిష్లో. ఓకే, లైవ్ షెల్ ఫిష్, లైవ్గా ఉన్న షెల్ ఫిష్ అంటే చనిపోయింది కాకుండా బతుకున్న ఫిషెస్. ఓకే, షెల్ ఫిష్, క్లామ్స్, క్రాబ్స్, ఆయిస్టర్స్, షిమ్స్, ఇవన్నీ లైవ్గా ఉన్న వాటిని మార్కెట్లో అయితే సేల్ చేస్తారనమాట. ఓకే, చనిపోయిన వాటిని కాదు. అలాగే ఓల్ షెల్ ఫిష్, ఆల్రెడీ చెప్పుకున్నాం ఓల్ ఫిష్. ఓకే, దీన్ని కూడా నో లాంగర్ అలైవ్. ఓకేనా, బతుకుండవు కానీ బట్ సోల్డ్ ఇన్ దేర్ ఒరిజినల్ ఫామ్. అవి ఎట్లున్నాయో అదే ఫామ్లో, ఏం కట్ చేయకుండా ఏం లేకుండా ఒరిజినల్ ఫామ్లోనే దాన్ని మార్కెట్లో సేల్ చేస్తారనమాట. అలాగే షక్కుడ్ షెల్ ఫిష్. ఓకే, ద అవుటర్ షెల్ దట్ కవర్స్ ద మీట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. ఓకేనా. ఆ మీట్కి అవుటర్ షెల్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసి ఓన్లీ మీట్ మాత్రమే వాళ్ళు సేల్ చేస్తారనమాట మార్కెట్లో, అదొక ఫామ్. సో హెడ్లెస్ షెల్ ఫిష్, అక్కడే ఉంది పేరులో, హెడ్స్ అన్నిటిని రిమూవ్ చేస్తారు ఫర్ ఎక్స్పోర్టింగ్ పర్పస్, ఎక్స్పోర్ట్ చేస్తారు అనమాట. అలాగే కుక్కుడు షెల్ ఫిష్. కుక్కుడు షెల్ ఫిష్ అంటే ఇవి యూజువల్లీ క్యాండ్. ఓకేనా, ఒక్క నిమిషం. ఏం చేస్తారు వాటిని యూజువల్లీ క్యాండ్. ఓకేనా, ఇవి ఎట్లా అంటే డిఫరెంట్ మెథడ్స్లో కుక్ చేస్తారు. ఎలా చెప్పాలి మీకు, ముందు కొంచెం చెప్తాను. ఇదో ఇక్కడ ఇచ్చారు కదా, ఒక్క నిమిషం.
సో మెథడ్స్ చూసుకుంటే మెథడ్స్లో ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ వచ్చి ఏంటి, వాటిని లోవర్ టెంపరేచర్స్లో ఫ్రీజ్ చేస్తారనమాట. సో ఇది వచ్చి మామూలు అందరూ చేసే పని ఇది. సో చాలామంది ఇప్పుడు ఉంటారు కదా ఫిషెస్ పట్టుకునే వాళ్ళు, వాళ్ళందరూ చేసేది పని ఎక్స్పోర్టింగ్కి ఇట్లా బాక్సుల్లో ఇట్లా ఫ్రీజ్ చేసేసి వాటిలో పెట్టేసి ఐస్లో పెట్టేసి వాళ్ళు ప్రిజర్వ్ చేసి ఎక్కడైనా ఎక్స్పోర్టింగ్ చేస్తారనమాట. సో ఇంకోటి వచ్చి స్మోకింగ్. ఓకేనా, స్మోకింగ్ స్మోకింగ్ అంటే స్లో వే ఆఫ్ గ్రిల్లింగ్. ఓకేనా, గ్రిల్ చికెన్ అంటారు కదా, అట్లే గ్రిల్ ఫిష్ అనమాట. ఓకేనా, ద ఫిష్ ఈస్ ప్లేస్ నియర్ ఫైర్, నిప్పు దగ్గర పెట్టేసి ఇది ఏం చేస్తారంటే కుక్ చేస్తారనమాట. కుక్ చేసి అలాగే ఆ స్మోక్తో ఆ పొగ ఉంటుంది కదా వాటితో అది కొంచెం శాచురేట్ అవుతుంది. శాచురేట్ అంటే నథింగ్ బట్ కరగడం కాదు, అది కొంచెం ఆ ఫామ్లో డిఫరెంట్ ఫామ్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో దాన్ని స్మోకింగ్ అంటారు. అలాగే డ్రైయింగ్ వచ్చేంటి, రిమూవల్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద ఫిష్. ఓకేనా, పేర్లోనే ఉంది, డ్రైయింగ్ అంటే మాయిశ్చర్ని తీసేయడం అన్నమాట. టు మేక్ ఇట్ లెస్ పెరిషబుల్. ఓకేనా, సో మాయిశ్చర్ ఉంటే ఏమవుతుంది, చెడిపోతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా అంతే కదా, ఇప్పుడు ఊరగాయలైనా కానీ కొంచెం వాటర్ పడితే చెడిపోతాయి. సో అలాగే పికిల్స్ లాగా ఇవి కూడా అంతే, వాటిలో ఆ మాయిశ్చర్ అనేది పూర్తిగా తీసేసి వాటిని ఎండబెట్టి ఎండు చేపలు అంటారు కదా, సో అదే అనమాట. వాటిని కూడా ఇలా ప్రాసెసింగ్ చేసి ఈ షెల్ ఫిష్ని అయితే సేల్ చేస్తారనమాట. సో అది ఒక్క నిమిషం. జెస్సీ, స్టీక్స్ అంటే ఏంటి, స్టీక్ ఫామ్. జెస్సీ స్టీక్ ఫామ్. స్టీక్ ఫామ్ అంటే ఏంటి, మెసేజ్ అన్నది. జయరామ్, స్టీక్ ఫామ్ అంటే ఏంటి? బాగా అర్థమయ్యే టాపికే కదా. చెప్పండి. మేఘన, స్టీక్ ఫామ్ ఉన్నారా గ్రూప్లో, క్లాస్లో ఉన్నారు కదా, మరి రెస్పాండ్ అవ్వండి. తెలుసానో తెలియదనో మెసేజ్ అనేది చేయండి. నేను ఎందుకు క్లాస్ చెప్పడం, మీ పాటికి మీరు ఉంటే. కనీసం ఎవరన్నా సైడింగ్స్ నోట్ డౌన్ చేసుకుంటే కొంచెం ఐడియా ఉంటుంది కదా. లార్జ్ ఫిష్ హారిజంటల్ గా కట్ చేయడం. వెరీ గుడ్ మ్యామ్, స్లైసెస్గా కట్ చేయడం. సో నోట్ డౌన్ చేసుకుంటే అలా చెప్తారు. మీ పాటికి మీరు ఉంటే అలా. ఇక్కడే కదా బిట్స్ వచ్చేది, ఎన్ని ఫామ్స్ ఉన్నాయి ఆ ఫామ్స్ అడగచ్చేమో కదా, డిఫరెంట్ ఫామ్స్. షెల్ ఫిష్, ఫైన్ ఫిష్. షెల్ ఫిష్ దేని కిందకి వస్తుంది, ఇన్వర్టిబ్రేట్ వస్తుందా వర్టిబ్రేట్ వస్తుందా, ఫైన్ ఫిష్ దేని కిందకి వస్తుంది, వాటిలో ఉన్న ఫామ్స్ ఏంటి, మార్కెటింగ్ ఫామ్స్ ఏంటి, ఇవన్నీ అడుగుతారు కదా.
ఫిల్లెట్ అంటే ఉండే ఒక నిమిషం, నేను అడిగిన వాళ్ళు చెప్పండి. మీనాక్షి, ఫిల్లెట్ అంటే? బోన్లెస్ ఫిష్ సార్. వెరీ గుడ్. ఇంకెవరున్నారు? గౌరీశ్వరి. డ్రెస్డ్ ఫిష్. డ్రెస్డ్ ఫిష్ ఫామ్. వాట్ ఈస్ డ్రెస్డ్ ఫిష్ ఫామ్? గౌరీశ్వరి చెప్పేదో ఒకటి. గట్స్ అంటే ఆర్గన్స్. డ్రెస్డ్ ఫిష్ ఫామ్లో ఏం జరుగుతుంది అంటే ఆ ఫామ్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా ప్రాసెసింగ్ చేస్తారు, అది నేను దాన్ని సేల్ చేయడానికి. స్కేల్స్, లైన్స్ రిమూవ్ చేస్తారు. ఇంకా ఏం రిమూవ్ చేస్తారు? టేల్, గిల్స్, స్కిన్, హెడ్ ఫైనల్గా. సో ఓకే, వెరీ గుడ్ గౌరీశ్వరి. ఓకే, స్మోకింగ్ అంటే చెప్పు. నువ్వు కాదు, ఒక వేరే వాళ్ళు అడుగుతా. ఎవరున్నారు? లావణ్య. స్మోకింగ్. Slow way of gilling the fish. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్ లావణ్య. చిన్న చిన్న డెఫినేషన్లే, కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, ఈజీ అవుతుంది అనమాట. గౌరీశ్వరి ఏమైనా డౌటా? ఓకే, ఇప్పుడు ఎవరు వస్తారు అయిపోయి ముందర? ఓకే, ఇంకా 2 స్లైడ్స్ ఉన్నాయి, అయిపోద్ది క్లాసు. చిన్న టాపికే కాబట్టి తొందరగా చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి? క్యూరింగ్. ఓకే, ఇన్వాల్వ్స్ ది అడిషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. సో క్యూరింగ్లో ఏం చేస్తారు? సాల్ట్ని, షుగర్స్ని కానీ అట్లా ఫుడ్ అడెక్టివ్స్ ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాడేది వాటిని అయితే ప్రిజర్వ్ చేస్తారనమాట. ప్రిజర్వ్ చేయడం కానీ అట్లా ప్రాసెసింగ్ చేసి వాటిని అయితే మార్కెట్లో సేల్ చేస్తారు. సో ఇప్పుడు మనం పికిల్స్ కూడా అంతే కదా, సాల్ట్ యూజ్ చేసేది వాటిని ప్రిజర్వ్ చేస్తాం సేల్ చేసేదానికి.
సో అలాగే ఫిషెస్ని కూడా అంతే, వాటికి సాల్ట్ అయి పూసేది, షుగర్స్ కానీ కొన్ని ఫుడ్ సంబంధించిన కొన్ని ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి వాటిని అయితే అలా సేల్ చేస్తారంట మార్కెటింగ్ ఫామ్లో. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి క్యానింగ్. సో క్యానింగ్లో ఏం జరుగుతుంది, ఇన్వాల్వ్స్ ది ఈవెన్ హీటింగ్ ఆఫ్ ఫుడ్ ఇన్ టిన్. ఓకేనా, టిన్లో పెట్టేస్తారు, ఒక టిన్లో పెట్టేసి ఆ అల్యూమినియం కాయిల్ లాగా ఉంటుంది ఆ టిన్ అనేది మెడపోయి, సో దాన్ని ఏం చేస్తారు, సీలింగ్ చేస్తారు అనమాట. ఓకేనా, సీలింగ్ చేసి దాంట్లో 2 ఉన్నాయి, ఓపెన్ కెటిల్ మెథడ్, క్యాన్ కుక్డ్ మెథడ్. సో క్యాన్లో పెట్టి కుక్ చేస్తారనమాట, దాన్ని క్యాన్ కుక్డ్ మెథడ్ అంటారు. ఓకేనా, ఓపెన్ కెటిల్ మెథడ్ అంటే ఓపెన్లోనే ఉంటుంది. ఓకేనా, ఓపెన్లో ఉంటుంది, సో అట్లే దాన్ని హీట్ చేస్తారనమాట. సో ఇలాంటి అనమాట క్యానింగ్ అనేది. ఇది ఉంది కదా అల్యూమినియం అనేది, ఆ అల్యూమినియం కవరింగ్ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో అలా అనమాట, లేకుంటే గ్లాస్ కంటైనర్స్ ఏదో ఒకటి. సో సమ్మరీ ఏంటంటే మేజర్ కేటగిరీస్ ఆఫ్ ఫిష్ ఆర్ ది ఫైన్ ఫిష్ అండ్ షెల్ ఫిష్ అని చెప్తున్నాడు. ఇదేంది, ప్రోటీన్స్ కోసం మినరల్స్ కోసం అయితే వీళ్ళని మనం మార్కెటింగ్లో అయితే సేల్ చేస్తారనమాట, మనం తీసుకునేది కూడా అందుకోసం. సో థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? No, sir. సులోచన, భారతీదేవి, కుష, కోరీశ్వరి, జాహ్నవి, జెస్సీ, మీనాక్షి, మేఘన, లావణ్య, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. అర్థమైందా, టాపిక్ అర్థమైందా అన్నీ? Yes, sir. అర్థమైంది. ఓకే, సరే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.